ఏ ఏమ్మా పలాసలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఎంత అన్యాయం! ప్రతి వైన్ షాప్లో కూడా ఒక బాటిల్ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారు. అబద్ధమా ఇది? అబద్ధమా? నిన్న చాలా మంది చెప్తున్నారు బీర్ అంటే కూలింగ్ లో పెడితే మరో 10 రూపాయలు తీసుకుంటారట, 30 రూపాయలు అంట. ఏంటి అన్యాయం? బెల్ట్ షాపుల్లో విస్తారంగా ఎప్పుడూ లేని దౌర్భాగ్యం ఏంటంటే పలాస నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రతి 2 గ్రామాలకి ఓ గ్రామంలో బెల్ట్ షాపులు, అక్కడ 50 రూపాయలు దోచేస్తున్నారు ఎంఆర్పి మీద. మద్యం మీద పెర్ డే ఈ పలాస నియోజకవర్గంలో 20,000 బాటిల్, నాకు ఒక అంచనా రిపోర్ట్ ఉంది, 20,000 బాటిల్ మీద 20 రూపాయలు తీసుకుంటుంటే 4 లక్షల రూపాయలు. మరి బెల్ట్ షాపులు రీత్యా ఒక 5,000 సుమారు 5,000 తక్కువ అమ్మితే అక్కడ 40 రూపాయలు లాభం వస్తుంది. అమ్మినుడు 10 రూపాయలు ఇస్తే 40 రూపాయలు మీరు తీసుకుంటారు, అదో 2 లక్షలు, అంటే 6 లక్షలు. ఒక రోజుకి మీ ఆదాయం 6 లక్షలు, నెలకి ఎంత? 1,80,00,000, సంవత్సరానికి ఎంత? 21 కోట్ల పైచిలుకు. మీ 10 ఇయర్లో మీరు సంపాదించిన ఎంత? 100 కోట్ల పైచిలుకు. దువ్వాడ శ్రీధర్ పలాస జిల్లా అడిగినా, మద్యం కోసం అడిగినా, లేకపోతే మువ్వల నగేష్ కోసం అడిగినా మా మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు. కేసులకి జడిసిపోతామా? కేసులు మేమైనా చిన్నపిల్లలు అనుకుంటారా? 35 సంవత్సరాలుగా పలాసలో ఉన్నాం, రాజకీయాలు ఎంతో మంది నాయకులతో చూసాం. అంత మీ తాటాకు చప్పులకి బెదిరిపోయే వ్యక్తులు మేము కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాం, మీరు 2 ఏళ్లలో ఒక్క పని చేయలేదు. ఒక్క పని మీరు దమ్ముంటే మీరు ఓట్లేసి. మనిషి ఎలా ఉండాలంటే ఇప్పుడు సమాజం ఎలాగుందంటే ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేసి. కార్మికులు, కర్షకులు, రైతులు, యువత, టౌన్ మొత్తం తిడుతున్నారు, గ్రామాల్లో మహిళలు తిడుతున్నారు. అన్యాయంగా మా భర్తలేమో 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తాగి పనులకి వెళ్ళట్లేదు అనేసి. ప్రతి విలేజ్ 2 విలేజ్కి ఒక విలేజ్ లో ఉంది. అబద్ధమా? ఏం మీరు ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పిలిపించే స్పాట్ లో ఆపడా? మీకు దీంట్లో వాటా ఉంది కాబట్టి, మీకు దీంట్లో షేర్ ఉంది కాబట్టి మీరు ఈరోజు ఆపరు. ఎందుకు ఆపరు? దాదాపు 7-8 నెలలుగా వైన్ షాపుల్లో అన్యాయం జరుగుతుంది.